గోరింటాకు చరిత్ర గురించి మీకు తెలుసా? ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటాం? అసలు పేరు గౌరీ ఇంటి ఆకు. గౌరీదేవి బాల్యంలో చెల్లెలతో వనంలో ఆటలాడే సమయాన రజస్వలవుతుంది. ఆ రక్తపు చుక్క నేల తాకినందునే ఓ ముక్క పుడుతుంది. ఈ వింతను చెల్లెళ్ళు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వస్తాడు. ఇంతలోనే ఆ చెట్టు పెద్దదే. నేను సాక్షాత్తు పార్వతీ రుద్రాంశంతో జన్మించాను. నా వల్ల లోకానికి ఏ ఉపయోగం కలదని అడుగుతుంది. గౌరీ తన చేతులతో ఆ చెట్టు ఆకు కోసింది. ఆమె ఏళ్ళు ఎర్రగా మారుతాయి. పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్య చిహ్నంగా ఈ గోరింటాకు మానవలోకంలో ప్రసిద్ధమవుతుంది. రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తుంది. అతివృష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుందని వరమిస్తారు. ఇక శాస్త్రపరంగా చూస్తే గర్భాశయ దోషాలు తీసేస్తుంది. అరచేయి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయి. వాటిలోని అతివృష్ణాన్ని లాగేసి ప్రశాంతపరుస్తుంది గోరింటాకు. అలాగే గోరింటాకు పెట్టుకోవటం వల్ల చేతులు ఎర్రగా